ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలుపైన సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు తన సహచరులకు కీలకమైన సూచనలు చేశారు. రాబోయే 3 నెలలు ప్రజల్లోనే ఉండాలని, పథకాల అమలుపై ప్రచారం చేయాలంటూ సూచించారు. అన్నదాత సుఖీభవ, డిఎస్సి ప్రక్రియ వంటి ప్రాధాన్యత ఉన్న అంశాలపై కూడా కేబినెట్ ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకుంది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ పథకాల అమలుపైన కీలక చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపైన మంత్రివర్గంలో వివరించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఇచ్చిన హామీ మేరకు ప్రతి విద్యార్థికి అమలయ్యేలా తల్లుల ఖాతాల్లో 15,000 జమ దిశగా పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అలానే స్కూళ్లు తెరిచేలోపే డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. అన్నదాత సుఖీభవగా అమలు చేయనున్న రైతు భరోసాపై మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు. రైతుల పథకం అమలు కోసం విధి విధానాల ఖరారుపైన మంత్రులు ఫోకస్ చేయాలని నిర్దేశించారు. ఏప్రిల్ నుంచి మత్స్యకార పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. 3 విడతల్లో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలనేది తాజా ప్రతిపాదన. ఇక మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం వినియోగిస్తున్నట్లు మంత్రి లోకేష్ కేబినెట్ భేటీలో వెల్లడించారు. ప్రాంతాల వారీగా అక్కడి రుచులకు అనుగుణంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలు చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 21 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గ భేటీలో మద్యం వ్యాపారులకు మార్జిన్ను 10.5 నుంచి 14% పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారత్లో తయారైన విదేశీ మద్యం, బీర్, ఎఫ్ఎల్ స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణను ఆమోదించారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34% రిజర్వేషన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశముంది. ఇదే సమయంలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభించేలా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు మరింత బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 3 నెలల పాటు ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు.